ప్రధాని మోదీ ఇంటి వద్ద రాహుల్ చేసిన మెరుపు ధర్నాపై ఆప్ రియాక్ట్ అయింది సార్. అతిషి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. దిస్ ఈజ్ అమేజింగ్. సిజేపీ అండ్ సోనం వాంగ్చుక్ 1 month protest at Jantar Mantar. Modi government refuses to talk to them. Rahul Gandhi allowed to protest outside PM residence. In 1 hour, Modi government starts dialogue. Wah, kya chugalbandi hai అని చెప్పేసి సార్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడాల్సింది బీజేపీ పైన, వాళ్ళు కాంగ్రెస్ పైన పోరాడుతున్నారు. చూడండి ఎందుకు, వాళ్ళ పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకి ఇంత వికృతమైన రాజకీయ ఆటలు ఉంటాయంటే, ఇష్యూ ఏంటి? ఇష్యూ నీట్ లీక్, పేపర్ లీక్స్, ఇంటెగ్రిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈ ఇష్యూ పైన కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. కానీ అటాక్ మోడీ పైన కాదు, బీజేపీ పైన కాదు, అటాక్ కాంగ్రెస్ పైన చేస్తున్నారు. సో అదొక విచిత్రమైన చర్చ ఉంటుంది. ఎందుకంటే ఎవరి రాజకీయ ఎజెండాలు వాళ్ళే. అసలు అక్కడ పాయింట్ ఏంటంటే, పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి 2027 ఫిబ్రవరిలో, ఇంకో కొద్ది నెలల్లోనే ఉన్నాయి. పంజాబ్ లో తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. అందుకే కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ పడుతోంది. ఇంతకన్నా వికృత రాజకీయం ఇంకోటి ఉంటుందా? ఎస్, మీకు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ దేవర్ ఎలౌడ్ టు ప్రొటెస్ట్ అట. ఎలౌడ్ కాదు, వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు, ఎలౌడ్ కాదు. మల్లికార్జున్ ఖర్గే బర్త్డే గ్రీటింగ్ చెప్తామని వెళ్ళి అకస్మాత్తుగా సడన్ గా, అంటే ముందు ప్లాన్ ఉండొచ్చు, ఎవరికి తెలియదు, సడన్ గా నేను తీసుకొని ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు, ఎవరు ఆపగలుగుతారు? అదొక క్రియేటివ్ గా సృజనాత్మకంగా వ్యవహరించారు. నాకు ఇప్పటికి గుర్తు, విద్యుత్ ఆందోళన సందర్భంగా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచినప్పుడు తీవ్రమైన నిరసనలు రాష్ట్రం అంతా, ఉమ్మడి రాష్ట్రంలో వ్యక్తమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోతే అక్కడ విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం నడిచేది. వామపక్షాలు ప్రధానంగా ఆ నాయకత్వం వహించాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమంలో చేరింది. కర్నూలులో వెళ్ళారు చంద్రబాబు నాయుడు. సహజంగా సీఎం వస్తున్నారంటే పోలీసులు ప్రతిపక్ష నాయకులందరినీ గృహ నిర్బంధంలో పెట్టేశారు. ఎవరు కూడా ఆ సీఎం ఉన్న ఏరియాకు నిరసనకారులను దగ్గరకు రానియలే. 144 సెక్షన్ విధించారు. కానీ కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు మీటింగ్ దగ్గరికి వెళ్ళి నినాదాలు ఇచ్చారు, ప్రొటెస్ట్ చేయగలిగారు. పోలీసులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఎలా వచ్చారు వీళ్ళని. ఎలా వచ్చారంటే ఒక శవయాత్రగా వచ్చారు. అంటే ఆ ప్రొటెస్ట్ చేయాల్సిన నాయకుడు చనిపోయినట్లు యాక్షన్ చేస్తూ, ఆయన పైన బుక్క, గులాలు, పేలాలు విసురుతూ, డబ్బులు విసురుతూ, ముందు డప్పులు కొట్టుకుంటూ, ఏడుస్తూ, జోహార్ అని చెబుతూ ఒక సింపుల్ శవయాత్రలాగా వెళ్ళారు. ఆ రూట్ లో శవయాత్ర వెళ్తుంటే చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉందని చెప్పి శవయాత్రలు పోలీసులు ఆపలేరు కదా, సెంటిమెంట్ కదా, చాలా ఇష్యూస్ వస్తాయి. అందువల్ల పోలీసులు ఎలా చేశారు. ఖచ్చితంగా ఆ శవయాత్ర సీఎం మీటింగ్ ఉన్న ఏరియాకు పోవడంతోనే వెంటనే ఒక్కసారిగా దాని మీదకెళ్ళి దూకాడు. శవపేటకి మీదకెళ్ళి, పాడ మీదకెళ్ళి దూకాడు అతను లీడరు. అతనితో పాటు అప్పటిదాకా అతను చనిపోయాడని చెప్పి ఏడుస్తూ నటిస్తున్న వారు, డప్పులు కొట్టేవారు అందరూ రాజకీయ కార్యకర్తలే, వామపక్షాల కార్యకర్తలు వాళ్ళంతా. ఆ నాయకుడు వామపక్ష నాయకుడే. ఆయన వెంటనే వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఉన్న స్టేజ్ దగ్గర దూసుకెళ్లి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలో పోరాడారు. ఇది ఒక మెరుపు దాడి. సో ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు. ప్రభుత్వాలకి అపాయాలు సృష్టిస్తూ ఉపాయాలకు కరువుంటాయా? అందువల్ల ఇది దే వర్ నాట్ ఎలౌడ్. అతీష్ చెప్పింది రాంగ్. కాంగ్రెస్ పార్టీ ఎలో చేయలేదు, ఎలో చేశారు అన్నది నిజం కాదు. వాళ్ళని కూడా ఎలో చేయలేదు. తర్వాత మీకు ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది, ప్రతిపక్ష నాయకులతో. ఎస్, ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ 20 రోజులు నిరాదీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాక్రోచ్ జనతా పార్టీ నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా కనీసం ఆ అంశం పైన మాట్లాడటానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. లక్షలాది మంది జనం ఢిల్లీలో గర్జిస్తే, అనేక మంది బిడ్డల తలలు పలిగితే, కాలు చేతులు ఇరిగితే, అప్పుడు జేపీ నడ్డాతో చర్చలు మొదలుపెట్టారు. ఈ పని 10 రోజుల ముందు ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్న నేను కూడా మొన్న అడిగాను. ఆమ్ ఆద్మీ పార్టీ అడిగితే వరకే అభ్యంతరం లేదు, కరెక్ట్ ప్రశ్న. కానీ దాన్ని రాహుల్ గాంధీతో కంపారిజన్ చేయడంలో అర్థం లేదు. రాహుల్ గాంధీ ది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, మల్లికార్జున్ ఖర్గే ది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మీకు ఒక రాజకీయ పార్టీయే, పౌర ఉద్యమమే. పొలిటికల్ పార్టీ 100 మంది ఎంపీలు ఉన్న పార్టీ అది.
దాంతోపాటు అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, మీకు సతీష్, డికే శివకుమార్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరి వారు కూర్చున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా, దానికి ఎవరు అనివార్యం కదా, యూ కెన్ ఎనీబడి ప్రివెంట్ ఇట్. సో అందువల్ల మీకు ఆ లాజికే అర్థం లేని లాజిక్. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలతో డీల్ చేసే వ్యవహారం వేరే ఉంటుంది. రాజకీయ పార్టీలు, అది కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కూర్చుంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తో చర్చ జరిపితే అది కూడా జుగల్ మంది అంటే ఎట్లా? పార్లమెంట్ లో చర్చరా? ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడుకోరా? సో అందువల్ల మళ్ళీ పార్టీ విమర్శలో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు పంజాబ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాకు బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప, ఎస్ నేను ఎందుకు సోనం వాంగ్చుక్ దీక్షను పట్టించుకోలేదు, ఎందుకు కాక్రోచ్ దీక్షను పట్టించుకోలేదు, ఎందుకు ఈ అంశం పైన చర్చించడం లేదు అనడం కరెక్ట్. కానీ అక్కడ చర్చించలేదు కనుక ఇక్కడ ఎందుకు చర్చించామంటే అది ఏమన్నా లాజిక్ ఉంటుందా?